హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కొన్ని చెప్పుకున్నాం కదా. నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ చెప్పాను కదా. ఆ జ్ఞాపకాల్లో ఇప్పుడు మనము స్కూల్కి పోయేసి వస్తాం కదా. వారానికి సండే, సెకండ్ సాటర్డే అట్లా సెలవులు వస్తాయి కదా. ఆ సెలవులు వచ్చినప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే, అప్పుడు పెద్దవి పత్రికలు వచ్చేది. ఏవి సితార అని, చందమామ కథలని, బాలమిత్ర కథలని అట్లాంటివి వచ్చేది. అంటే వస్తే మా పక్కింటికి వచ్చేది. అప్పుడు నేను పోయి, మా రిలేషన్ వెళ్ళేవాళ్ళు, రిలేషన్స్ అయితే మా పక్కింటికి వచ్చేదనమాట. పోయి వాళ్ళు నాకంటే పిచ్చి ఇదిగల వాళ్ళు, ఏది ఈ నవల్సు, సితార పుస్తకాలు, చందమామ కథలు, బాలమిత్ర కథలు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, స్వాతి, చతుర ఇవన్నీ వాళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట. రోజు డైలీ పేపర్ ఇప్పించుకునేవాళ్ళు వాళ్ళు. అయితే నాకు సెలవు వస్తే ఏం తోసేదే ఉంది. అసలు ఫ్రెండ్స్ వచ్చి పిలిచేవాళ్ళు నన్ను ఆడుకోవడానికి. ఒకరితో మాట్లాడితే ఒకరికి ఒప్పదు అట్టా వాళ్ళు. అయితే పోయి నేనేం చేసేదాన్ని, మా అమ్మ పో ఆ అమ్మమ్మ ఇంటికి పోయేసిరా పో అని చెప్పేది. ఆడ పోయి పుస్తకాలు అవి తీసుకొని చదువుకో అని చెప్పేది. మామూలు పుస్తకాలు, బడి పుస్తకాలు కాదు, మామూలు బాలమిత్ర, చందమామ ఆ కథలు. అప్పుడు చందమామ కథల్లో బేతాళ కథలు ఉండేది. బేతాళుడు చెట్టు మీద నుంచి అని వచ్చేదనమాట. అప్పుడు బేతాళ కథలు చదివేదనమాట నేను. అయితే అవి చదివేదాన్ని. నక్క, ద్రాక్ష పళ్ళు, నక్క అవి చదివేదాన్ని. ఇంకా బాలమిత్ర కథలు బాగుండేది, చందమామ కథలు బాగుండేది. అప్పుడు నాకు మా అమ్మ కూడా ఒక కథ చెప్పేది. పులి ఆవు పులి కథ కూడా చెప్పింది మా అమ్మ నాకు. ఆవు పులి కథ చెప్తుంటే నేను చిన్నప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని. ఆమె పక్కన చేరి ఎట్టా ఏడ్చేదాన్ని. అదే పాపం పిల్లలకు పాలు ఇచ్చి వస్తాను అని చెప్పి అడవికి మేతకు పోతుంది. పాలు ఇచ్చేసి ఆవు, లేగదూడలు చిన్నవి, ఇప్పుడే వస్తాను బుద్ధిగా మేత తిని ఉండండి, పక్కన పైరుల్లో గిరుల్లో పోయి పడద్దు, వాళ్ళు యజమానులు చూస్తే కొట్టి కట్టేస్తారు, మీరు జాగ్రత్త, నేను పోయి మేతకు పోయేసి వస్తాను అని చెప్పి ఆవు పోతే, అప్పుడు నేను మా అమ్మ ఏం చెప్పేది కొడుతూ ఉండేదన్నమాట. నేను అప్పుడు పోయిన తర్వాత ఆవు వస్తుందా రాదా అని ఒక టెన్షన్లో ఉండేది అప్పుడు చిన్నప్పుడు. అయితే పోయి ఆవు ఏం చేసింది, మేత మేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక పెద్ద పులి వస్తుందన్నమాట అక్కడికి. అప్పుడు పెద్ద పులి వచ్చిన తర్వాత ఆవుని అడ్డగిచ్చేస్తుంది. నేను ఇవాళ నిన్ను తినకుండా నేను వదలను, నువ్వు సాధు జంతువువి అయినా నేను వదలను నిన్ను అని చెప్పి అడ్డగిస్తుంది అన్నమాట పులి. అప్పుడు ఆవు ఏం చెప్తుందంటే, గోమాత ఆవు ఏం చెప్తుందంటే, నేను 2 పిల్లలు ఉన్నారు లేగదూడలు నాకు, వాటికి పాలు ఇచ్చేసి అవి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, పాలు ఇచ్చేసి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నీకు ఆహారం అవుతాను, నన్ను నమ్ము, నేను గోమాతని, అబద్ధం చెప్పను అని చెప్తుందన్నమాట. అప్పుడు మా అమ్మ చెప్తుంటే నాకు ఏదో చేసా. అప్పుడు సరేనని చెప్పి, మాట తప్పితే నేను ఒప్పుకోను, నేనే వస్తాను ఊళ్ళోకి, అప్పుడు నీ వల్ల చాలామంది జనాలు కూడా ఇదవుతారు అని చెప్పేలోకి అవును నేను మాట తప్పను అని చెప్పి ఆమె వెళ్ళిపోతుందన్నమాట. పోయి బిడ్డలకి పాలు ఇస్తూ ఉంటుంది, మౌనంగా ఏడుచుకుంటూ కళ్ళనీళ్ళు కార్చుకుంటూ ఇస్తూ ఉంటుందన్నమాట పాలు లేగదూడలకి. అప్పుడు లేగదూడలకి ఏం చెప్తుందంటే, ఆవు అమ్మ, మీరు బుద్ధిగా యజమాని చెప్పినట్టు విని మేతలు తినండి, పచ్చిగడ్డి తెచ్చేస్తే తినండి,
వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి, నేను మళ్ళీ తిరిగి వస్తాను, నాకు పని ఉంది అని చెప్పి అది బిడ్డలకి 1,00,000 బుద్ధులు చెప్పుకొని వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది మా పాపం. అప్పుడు పోయిన తర్వాత పులికి ఆహారం అవుతాను, నేను ఇచ్చిన మాట తప్పలేదు కదా, నన్ను ఆహారంగా స్వీకరించు అని చెప్తుంది. అడవిలో పులి కూర్చొని ఉంటుంది. అప్పుడు పులికి జాలి కలుగుతుంది. అసలు మామూలు పులికి జాలి కలగదు, కానీ ఎందుకంటే సత్యం, ధర్మం, న్యాయం, సత్యానికి అది బిడ్డలను కూడా వదిలేసి ఆహారానికి రావాలి అని చెప్పి మాట తప్పకుండా, ఇచ్చిన మాట తప్పకుండా ఉన్నందుకు అప్పుడు ధర్మరక్షణ కోసం, ధర్మం కోసం పులి వదిలేస్తుందన్నమాట. పో, ఇప్పటికి నిన్ను రక్షించాను, వెళ్ళిపో, నాకు కనిపించొద్దు, ధర్మం తప్పలేదు కాబట్టి నీ నిజాయితీకి నేను ఒప్పుకొని పంపిస్తున్నా, ఇంకెప్పుడు నాకు అడవుల్లో కనిపించవద్దు అని చెప్తే అప్పుడు తిరిగి సంతోషంగా వెళ్ళిపోతుంది. ఆవు పులి కథ చెప్పింది మా అమ్మ. నేను మీకు అందరికీ చెప్తున్నా. తర్వాత నేనేంటి చిన్నపిల్లలాగా అని కాదు, మనకి ఇంకా జన్మ ఎటుంటుందో, ఇంకే జన్మ రాబోయి ఎటుంటుందో, మనం ఉంటామో ఉండమో మనకేం తెలుసా? క్షణికం మానవ శరీరం. ఈరోజు చూసిన వాళ్ళు రేపు ఉండరు, రేపు చూసిన వాళ్ళు ఈరోజు ఉండరు. అది సంతోషంగా పంచుకుందామని అందరితో, అంతేగాని. సరే, నేను మీకు ఓన్లీగా ఒక చిరంజీవి గురించే కదా మీకు చెప్పిందే. శ్రీదేవి కూడా ఇష్టం నాకు. శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ ఫస్ట్ నుంచి కోరుకుంటూ ఉన్నా, అట్టే వచ్చింది. ఏం సినిమాలు వచ్చాయా చిరంజీవి శ్రీదేవితో? ఫస్ట్ సినిమా ఏందే, అంతకుముందు ఓల్డ్ సినిమాలు కూడా ఉన్నాయి. మోసగాడు అనుకుంటా ఒకటి, ఇంకొకటి వచ్చి శ్రీదేవితో రాణికాసుల రంగమ్మ, అవన్నీ వచ్చేది అప్పుడు. సరే, మేమేం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు నవలలు ఉండేది. నవలలో చాలా రోజులు చదివేదన్నమాట. వాళ్ళకి పక్కింటికి పోయి తెచ్చుకొని చాలా రోజులు చదివేవాళ్ళమి. మళ్ళీ వారానికి ఒకసారి ఎత్తుకుపోయి ఇచ్చేసేవాళ్ళమి. ఆ కథలు చెప్పేది మా అమ్మ నాకు చిన్నప్పుడు. నా చిన్నప్పుడు మెమరీస్ చెప్తున్నాను కదా. వాటిల్లో ఒక భాగం ఆయన సినిమాలు, అవి వాళ్ళవి ఇష్టమే నాకేమో. సితారా వచ్చిందనుకో పుస్తకం పెద్దది, దాంట్లో అన్నీ ఉండేది. ఎన్టీ రామారావు బొమ్మలు ఎక్కువ ఉండేది దాంట్లో. ఎన్టీ రామారావు సినిమాలు అన్నీ ఉండేది దాంట్లో. ఏమేమి సినిమాలు అంటే ఎన్టీ రామారావు గారివి జస్టిస్ చౌదరి, అవి కాదు, ఓల్డ్వి, ఇంకా ఓల్డ్వి. ఏమేమి సినిమాలు అప్పుడు ఊళ్ళోకి వచ్చి మామూలు వైట్ గుడ్డ కట్టి అప్పుడప్పుడు సినిమాలు వేసేవాళ్ళు మా ఇళ్ళ దగ్గర కూడా. అప్పుడు మేము వెళ్ళి ఆ స్క్రీను వైట్ తెర మీద ఏ సినిమాలు అంటే అవి వేసేది తిరణాలు చేసినప్పుడు. పాతవి అగ్గిపెడుగు, అగ్గిరాముడు, అగ్గిరవ్వ, గంటికోట రహస్యం, జగదేక వీరుడు, ఇవన్నీ మామూలుగా తెచ్చి వేసేవాళ్ళు ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు. అవి కూడా పాటలు భలే ఉండేది. నాగేశ్వరరావు పాటలు కూడా, నాగేశ్వరరావు సినిమాలు అప్పుడు యువరాజు, నాకు తెలిసి యువరాజులో సాంగ్ ఏంటంటే నాగేశ్వరరావు గారిది అప్పుడు ఓల్డ్ సాంగులు, మంగళబలం, అవి ఓల్డ్ సాంగ్స్, పెద్ద పాటలు గుర్తులేవు. కానీ యువరాజు, ఎవరు చెప్పారు చిన్నప్పుడు, నాకెవరు చెప్పారు చిన్నప్పుడు, కార్తీక పున్నమి సరిహద్దులు, కృష్ణ కావేరి నడిబొడ్డులు, ఒక యువరాజు పుడతాడని. అప్పుడులా గ్రామ్ఫోన్ రికార్డులు ఉండేది, మైకులు, అవి వేసేదన్నమాట. గుడికి తిరణాలు జరిగితే పెద్దగా వినిపించేది. అప్పుడు గ్రామ్ఫోన్ రికార్డులు అంటే ఒక పెద్ద చక్రం, నల్లగా పెద్ద చక్రం ఉంటుంది, దాని వెనక ముందు పాటలు, అది పేర్లు రాసి ఉంటారు, సినిమా పేర్లు.
అప్పుడు సినిమా పేర్లు ఏం రాసిండే, సీతా మహాలక్ష్మి ఒక సినిమా వచ్చింది అప్పుడు, చంద్రమోహన్ సీతా మహాలక్ష్మి. ఆ పాటలు ఎక్కువ పెట్టించుకునేది నేను కూడా. ఏం పాటలు అంటే, సీతాలు సింగారం మారచ్చి బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం మనసున్న మందారం మనిసంత బందారం బంగారు కొండయంటే భగవంతుడవతారం. ఆ పాట కూడా భలే ఉండేది. అప్పుడు రేడియోలో వస్తే వింటున్నా నేను అవి. కానీ నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి గుర్తుపెట్టుకున్న పాటలు అయితే చిరంజీవి గారి అంతే. తర్వాత శ్రీదేవి సాంగ్ అన్నాను కదా, శ్రీదేవి అంటే చిరంజీవితో కలిసి వచ్చినాయి ఇష్టం. అవి ఈ మధ్య వచ్చినాయి కదా, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఎస్పి పరశురాము, ఇంకేమున్నాయి చిరంజీవి శ్రీదేవి కాంబినేషను, చాలా వచ్చినట్టే. అదే రాణికాసుల రంగమ్మ. నాకైతే పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా భలే నవ్వు భలే ఉంటుంది అది. అది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య భలే ఉండేది అవి. సరే, ఈరోజుకి నేను చిన్నప్పుడు చెప్పాను కదా, మీకు ఇష్టమైతే హ్యాపీగా చూడండి. హాయ్ బాయ్. రేపు చెప్తా కొరవ. నేను డ్యాన్సులు అవి వేస్తున్నాను కదా యూట్యూబ్లో, వేస్తా. కానీ ఇవి కూడా విందాం, చిన్నప్పటివి నాకు గుర్తొచ్చేవన్నీ చెప్తూ ఉంటాను నేను. చిన్నప్పుడు ఎట్లా జరిగేదో తెలుసా మాకు చెప్తాను, రేపు చెప్తా కొరవ. హాయ్ బాయ్.